రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. రైతులపై రేవంత్ సర్కారు పట్టింపు లేనితనంతో రైతులు అరిగోసపడుతున్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో రైతులకు తిప్పలు తప్పడం లేదు. యూరియా కోసం రైతులు అరిగోస, ఇటు ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం దగ్గర రైతులు బారులు తీరారు. అయితే తెల్లవారుజాము నుంచి పడిగాపులు కాస్తున్నారు. గత నెల రోజులుగా యూరియా కోసం ఇబ్బందులు పడుతుంటే ఎమ్మెల్యే యశస్విని రెడ్డి చూసి చూడనట్లు వ్యవహరిస్తోందని తిట్టిపోస్తున్నారు. సకాలంలో యూరియా ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని రైతులు హెచ్చరిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవికాంత్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రైట్ రవికాంత్, యూరియాకి సంబంధించి కరెంట్ సిట్యుయేషన్ అయితే మనం చూస్తున్నాం. సో యూరియా కోసం రైతులు ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం దగ్గర అయితే రైతులు బారులు తీరారు అన్నట్టుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సో ప్రెసెంట్ అక్కడ సిట్యుయేషన్ ఎలా ఉంది? ఇంకా యూరియాకి సంబంధించి రైతుల కష్టాలు రోజు రోజు తీవ్రమవుతున్నాయే తప్ప ఆ సమస్యను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, జిల్లాలో ఉన్న యంత్రాంగం కావచ్చు పూర్తిగా విఫలమైందని మనం చెప్పాల్సి ఉంటుంది. తాజాగా ఇవాళ కూడా పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో యూరియా కోసం రైతులు బారులు తీరి కనిపించారు. ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం దగ్గర ఒక ఆందోళనకరమైనటువంటి వాతావరణం కూడా కనిపించింది. ప్రధానంగా ప్రతి యూరియా సెంటర్ దగ్గరికి ఆగ్రోస్ కావచ్చు, గ్రోమోర్ కావచ్చు, పిఏసిఎస్ కు సంబంధించి క్లస్టర్లుగా విభజించుకున్నారు. 5 గ్రామాలకు ఒక కేంద్రంగా యూరియాను డిస్ట్రిబ్యూషన్ చేస్తా ఉన్నారు. ఈ ప్రక్రియ అంతా కూడా ఫెయిల్యూర్ అవుతున్న పరిస్థితి. ఎందుకంటే ఆ 4-5 గ్రామాలకు సంబంధించి వేలాది మంది రైతులు ఉన్నటువంటి తరుణంలో వచ్చేటువంటి లోడ్ లో 400 నుంచి 450 బస్తాల వరకు, అంటే 400 నుంచి 450 బస్తాల వరకే వచ్చినటువంటి పరిస్థితుల్లో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇవాళ కూడా 400 బస్తాలు వచ్చినటువంటి పరిస్థితిలో పాలకుర్తిలో ఒక 1000 మంది రైతులు కనిపించారు. దీంతో అక్కడ ఒక గతపూర్వమైనటువంటి వాతావరణం కనిపిస్తా ఉంది. అంటే మాకి బస్సు దొరకాలనే విధంగా రైతులు అక్కడ ముందుకు వెళ్తా ఉండడము, ఒక రకంగా ఘర్షణ వాతావరణము, తోపులాటలు జరుగుతూ ఉన్నాయి. పూర్తి స్థాయిలో దాన్ని కట్టడి చేయడంలో పోలీసులు కూడా తలలు పట్టుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. వాళ్ళ పోలీసులు ఎక్కడ ఉంటున్నారంటే వాళ్ళ పోలీస్ స్టేషన్ సంబంధించిన మొత్తం సిబ్బంది కూడా ఏదైతే పిఎస్సిఎస్ కేంద్రాల దగ్గర, ఆగ్రోస్ కేంద్రాల దగ్గర, గ్రోమోర్ కేంద్రాల దగ్గరే కేంద్రీకృతంగా వాళ్ళంతా కూడా పనిచేస్తా ఉన్నారు. లా అండ్ ఆర్డర్ మీద పనిచేయాల్సినటువంటి పోలీసులు పూర్తిగా రైతుల దగ్గర, రైతు వేదికల దగ్గర పనిచేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో ఈ ఏవైతే టోకెన్లు ఉన్నాయో, యూరియా బస్తాలు ఇచ్చేటువంటి టోకెన్లు కూడా పోలీసులు ఇచ్చేటువంటి పరిస్థితి. పాలకుర్తిలో కూడా అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ ఆ టోకెన్లు అందించడం, అసలు పోలీసులకు ఈ టోకెన్లు అందించడానికి సంబంధం ఏంటన్నటువంటి అంశం మనకు కనిపిస్తా ఉంది. మరోవైపు కొన్ని చోట్ల క్యూ లైన్లో నిలబడి పడిగాపులు కాసి అక్కడ స్పృహ తప్పి పడిపోవాల్సినటువంటి దుస్థితి కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా పాలకుర్తిలోను ఇటీవలి కాలంలో ప్రతి రోజు కూడా నియోజకవర్గ కేంద్రంలో ఉన్నటువంటి ఆగ్రో సెంటర్ దగ్గర వేలాది మంది చేరుకున్నటువంటి రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటి వరకు స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి రైతుల దగ్గరకు వచ్చి అసలు మీ సమస్య ఏంటని తెలుసుకున్నటువంటి పాపాన పోవడం. ఒక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాత్రమే కాదు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 12 మంది ఎమ్మెల్యేలు ఉంటారు, 2 ఎంపీలు ఉంటారు. ఈ 12 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు ఎక్కడా కూడా యూరియా సమస్యకు సంబంధించి మాట్లాడడం కావచ్చు, యూరియా కేంద్రాల దగ్గరికి వెళ్ళడమే కావచ్చు, రైతుల సమస్యలను పట్టించుకున్నటువంటి దాఖలాలు కూడా లేవు. All right, Ravikant, thank you for the updates.